కేదార్కి జగదాత్రికి ఏమైనా అయితే ఫంక్షనే ఆగిపోతుంది కదా. ఏమైనా అంటే? కాలు జారి కింద పడి నడుం వెరగొచ్చు, పైనుంచి పూలకుండి పడొచ్చు, ప్రాణాలు కూడా పోవచ్చు. ఏం జరిగినా ఫంక్షన్ ఆగిపోతుంది కదా. మంచి ప్లాన్ అమ్మా. ఏమంటావు యువరాజ్? ఏం చేయొచ్చో వెళ్ళి ఆలోచించండి. వాడు పోలీస్. మనిషి నీడని చూసి ప్రమాదాన్ని అంచనా వేస్తాడు. వాళ్ళ నీడని కూడా మీరు టచ్ చేయలేరు. మీ ప్లాన్ పర్ఫెక్ట్గా ఉంది, కానీ పర్సనే వర్కౌట్ అవుతాం. ఎవరు హాస్పిటల్ పాలైతే జగదాత్రి నిజం చెప్పడం గురించి మర్చిపోతుంది. పర్ఫెక్ట్. అవును, నేనెప్పుడు హైదరాబాద్ వచ్చినా పికప్ చేసుకోవడానికి మీ అన్నయ్య సీన్ వచ్చేవాడు కదా. ఈసారి నువ్వు వచ్చావేంటి? అన్నయ్య వేరే పని మీద చెన్నై వెళ్ళాడు సార్, అందుకే నన్ను పంపించాడు. ఆహా, అయినా హైదరాబాద్లో బాగా ఎండలు పెరిగిపోయాయ్యా. అవును సార్. ఎప్పుడూ లేంది వాళ్ళ వైఫ్ సడన్ గా సెక్యూరిటీ ఎందుకు అడిగిందంటావు జేడే? ఏమో కేడి, కానీ ఆవిడికి ఎందుకో రిస్క్ ఉందని అనిపించుంటుంది. అందుకే ఆయనకి తెలియకుండా అడిగింది. ఆయన సెక్యూరిటీ కూడా తెలియని విషయం ఆవిడకి ఎలా తెలిసిందంటావు? వైఫ్ కదా, హస్బెండ్ గురించి అన్ని విషయాలు అలా తెలిసిపోతుంటాయి. అవునా? అయితే నాకేదైనా రిస్క్ ఉంటే నీకు తెలిసిపోతుందా? అసలు నేను పక్కనుంటే నీకెలా రిస్క్ వస్తుంది? ఆ రిస్క్ దూరం నుంచి నీ పక్కన జేడీని చూసి అమ్మో జేడీతో పెట్టుకుంటే డేంజర్ అని పారిపోతుంది. ఓహో, అదేంటో నిన్ను చూసి అందరూ భయపడుతుంటే నాకు మాత్రం దగ్గరికొచ్చి గట్టిగా అదే జేడీకి సెల్యూట్ చేయాలనిపిస్తుంది. నువ్వు ఎంత గొప్ప ఆఫీసర్వో అందరికీ గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది. మనం వచ్చింది కబుర్లు చెప్పుకోవడానికి కాదు, పాటిల్ గారికి ఏ డేంజర్ రాకుండా చూసుకోవడానికి. ఫోన్ నువ్వు ఇంకా కట్ చేయలేదా? అయ్యో మ్యామ్, అప్పుడే ఎందుకు చేసేశారు మ్యామ్? బోర్గా సాగుతున్న ఆపరేషన్ ఇప్పుడే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రతి ఆపరేషన్ కి మీ ఇద్దరే వెళ్ళినప్పుడు ఇలానే మాకు లైఫ్ ఫీడ్ ఇవ్వచ్చు కదా మేడం. ఇంట్రెస్టింగ్ గాను ఎంటర్టైనింగ్ గాను ఉంటుంది. గైస్ ఫోకస్. రమ్య, ఎస్ మ్యామ్. నెక్స్ట్ సిగ్నల్ నుంచి ఇంకో 2 కిలోమీటర్స్ వరకు అన్ని ట్రాఫిక్ కెమెరాస్ మానిటర్ చేస్తూ ఉండు. ఎక్కడైనా వెహికల్ ఆగుందేమో, అలాగే సస్పిషియస్ గా ఎవరైనా ఉన్నారేమో చూడు. ఆన్ ఇట్ మ్యామ్. డూ ఇట్ ఫాస్ట్. కార్ ఎక్కడికి వెళ్ళింది కేడి? అదే తెలియడం లేదు జేడీ, ఇలానే వచ్చింది. మరీ దగ్గరగా ఫాలో అయితే డౌట్ వస్తుందని కొంచెం గ్యాప్ ఇచ్చా, ఇంతలోనే కనిపించకుండా పోయింది. రమ్య మ్యామ్, పాటిల్ కార్ మిస్ అయింది. చుట్టుపక్కల ఏ రోడ్లో ఉందో నాకు తెలియాలి. ఓకే మ్యామ్. నువ్వు రాంగ్ రూట్ లో వచ్చి నాకు చెప్పేది. ఎక్స్క్యూజ్ మీ శేఖర్, ప్లీజ్ శేఖర్, నువ్వు రాంగ్ రూట్ లో వచ్చి మర్యాదగా మాట్లాడు. ఏమైంది? ఎవరో రోడ్డు మధ్యలో గొడవ పడుతున్నారు సార్, దిగి చూస్తాను ఉండండి. నువ్వు రాంగ్ సైడ్ లో వచ్చి నువ్వు దబాయిస్తున్నావంటే? అంత రూల్స్ మాట్లాడేవాడివి, నువ్వు రూల్స్ పాటిస్తున్నావా? నువ్వే స్పీడ్ లో వచ్చావో నీకు తెలీదరా? పోరా. శేఖర్, గొడవలొద్దు శేఖర్, వెళ్దాం శేఖర్. హలో, రోడ్డు మధ్యలో గొడవ ఏంటి? ఏదైనా ఉంటే పక్కలు చూసుకోండి. ఏంటన్నా పక్కకు పోయేది? వాడు రాంగ్ రూట్ లో వచ్చి ఎంత దమ్దం చేస్తున్నాడో తెలుసా? ఏంట్రా నువ్వు?
ఏంట్రా మీద చేస్తున్నాడు? ఏలేనా? పోరా రేయ్, నువ్వు నువ్వు పోరా. శేఖర్ వద్దు శేఖర్ రాంగ్ నువ్వు రూట్ వెళ్ళావు. వచ్చింది కాకుండా ఆగండి ఎక్కువ అన్న. మాట్లాడుతున్నావు. ఏ ఏంట్రా? శివ, ఏంటి ఏం ప్రాబ్లం చేస్తావ్? ఏంటి? ఏదో యాక్సిడెంట్ కూడా అంట సార్ రేయ్, ఎక్కువ యాక్సిడెంటా? చేస్తున్నావేంట్రా? పోరా ప్లీజ్ నువ్వు. అన్న నాకు ప్లీజ్ చెప్పను. అన్న అన్న ప్లీజ్ కొంచెం పక్క జరగండి, మేము వెళ్ళిపోతాం అన్న. చేతగాని మొద్దన్న వాడు తీసేదండి. నేను తీస్తా ఆగు. ఎవరా మధు? ఎవరా మధు? అయ్యో శేఖర్ ఆగండి, ప్లీజ్ పడుకోండి. ఎవరా మధు? పడకండి. ఏ బాబు, చెప్పేది మీకే, ఎందుకయ్యా గొడవలు? మ్యామ్ పాటిల్ గారి కార్ ఎక్కడుందో తెలిసింది మ్యామ్. మాకు కూడా కనిపించింది ఇప్పుడు. ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. కెడి ఫాస్ట్ గా పో నువ్వు. ఎవర్రా చాతకని మధు? షట్! గంది సైడ్ కెడి ఫాస్ట్ గా పో నువ్వు. హే బాబు, ఆ గన్ దించవయ్యా. అరే దించవయ్యా. ఏ! రేయ్! షట్! షూట్ చేసాడు కెడి ఫాస్ట్. హే ఎవరో వస్తున్నారు, ముందు వెళ్ళి తీసుకెళ్దాం పదండి. పదండి. పట్టుకోదా. ఎక్కువ 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 త్వరగా ఎక్కువ. రేయ్ పోనీ త్వరగా పోనీ. ఏయ్! కెడి కార్తీక్ కార్తీక్ కార్తీక్. కెడి ఫాస్ట్ ఫాలో చెయ్. ఫాస్ట్ కెడి ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. రమ్య, ఎస్ మ్యామ్. పాటిల్ గారిని ఎవరు షూట్ చేసి కార్లో తీసుకెళ్తున్నారు. మేము కార్ని ఫాలో అవుతున్నాము. మెయిన్ రోడ్ నంబర్ 36 లో వెళ్తున్నాము. మా లొకేషన్ మీకు పంపిస్తున్నాను. నువ్వు ఆపోజిట్ లో రా. ఓకే మేడం. శేఖర్ త్వరగా పోనీ శేఖర్, వెనుక పోలీస్ కార్ వస్తుంది. జడి చూస్తుంటే వాళ్ళు ముగ్గురు ప్లాన్ చేసి పాటిల్ని షూట్ చేసినట్టున్నారు. అవును, అందుకే ఏ రూట్ లో వస్తున్నారో తెలుసుకుని మరి వెయిట్ చేసి మరి షూట్ చేశారు. వెనక సెక్యూరిటీ కింద పోలీసులు వస్తున్నారని తెలియదు కాబట్టి వాళ్ళు కూడా అంత కేర్లెస్ గా ఉన్నారు. అవును, ఆ ముగ్గురిని పట్టుకుంటే అసలు దీని వెనకాల ఉన్నది ఎవరో అనేది కనిపెట్టొచ్చు. శేఖర్ ఫాస్ట్ గా. స్ట్రైట్ గా వెళ్తే టెంపుల్ రోడ్ కి వెళ్తారు. కెడి నువ్వు రైట్ కి వెళ్ళు. శేఖర్ మనల్ని ఫాలో అవుతున్న కార్ మిస్ అయింది. ఫాస్ట్ గా పోనీ. రే ఎరుకుపోని రా.